సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వంకి సమర్పించిన నివేదిక సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు ఫిబ్రవరి 4, 2024 నాడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరు సమాచారాన్ని సేకరించడానికి వ్యవస్థ అనేక రకాలుగా అడ్డం తగిలి ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగింది. ప్రభుత్వం చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వానికి ఒక నివేదిక సేకరించే డేటా అవకాశం కల్పించిన తెలంగాణ బలహీన వర్గాల మేధావుల సంఘాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వారందరినీ అభినందిస్తున్న ఫిబ్రవరి 16, 2024 శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకున్నాం. బీసీ కమిషన్ దగ్గర అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి బాధ్యతలు అప్పగించడం, 1,00,000 పైన ఎన్యుమరేటర్లు పరిశీలకులను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వే కార్యక్రమం నిర్వహించింది. ఇది చారిత్రాత్మక కార్యక్రమం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దేశానికి మార్గదర్శకత్వంగా జిత్నే ఆబాదీ ఉత్నే హిస్సేదారీ, ఎవరెంతో వారికంతా, అవసరమైతే నిబంధన ఎత్తివేసి న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. బలహీన వర్గాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరపున సరైన పథకాలు అందేలా ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. డిమాండ్ ప్రకారమే రాజకీయ ప్రేరణ కోసమో ఈ వర్గాలకు న్యాయం జరిగేలా నివేదిక తీసుకొని కార్యక్రమాలు కొనసాగిస్తాం. అనేక ఒడిదుడుకులు అధిగమించి ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించిన వారికి అభినందనలు. ఫిబ్రవరి 4, 2024 నుంచి ఫిబ్రవరి 4, 2025 సంవత్సర కాలంలోనే పూర్తి చేసుకుంది. ప్రభుత్వ కమిట్మెంటు తెలంగాణ యావత్ బలహీన వర్గాల ప్రజలు, సంఘాలు, మేధావులు ఆలోచన చేయాలి. నివేదికే పరిమితం కాదు, క్షేత్రస్థాయిలో ఫలాలు అందించే దానిపై అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు, మేధావులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. పెద్దలు చెప్పినట్టుగా 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తలిగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి, ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష, అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం 1,00,000 పైన ఎమ్యునరేటర్లు, అదేవిధంగా పరిశీలకులు ఉండేటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమం నిర్వహణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికి, ఉప ముఖ్యమంత్రి గారు, దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహారం చేసినటువంటి అనుదీప్ గారు, ఈ కమిటీ సభ్యులు, గౌరవ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, మల్లు రవి గారు, అందరం కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమం
ఒక చారిత్రాత్మక కార్యక్రమం ఇది దేశానికి ఒక దిక్సూచి. ఈ దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తప్పకుండా ఇది రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎవరైతే బలహీన వర్గాలు ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నాయో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు, వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఇలా ఒక బుక్, ఒక డాటా ఉంది. అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ ప్రేరేపణ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదిక తీసుకొని కార్యక్రమాలు జరుపుకునేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఇలా ఈ కార్యక్రమం సహకరించినటువంటి అంటే ఇంటింటికి వెళ్ళి కొంత ఇబ్బంది అనిపించిన చాలా కొన్ని అంశాలు చెప్పుకుంటే చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఇందులో. అయినా అనేక ఒడుకుతుడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇవాళ పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది. ఇది మరొకసారి 4 ఫిబ్రవరి 2024, 4 ఫిబ్రవరి 2025 ఇదొక సంవత్సరం లోపల పూర్తి చేసుకొని తెలంగాణ సమాజానికి అందజేయడం అంటే ప్రభుత్వ కమిట్మెంట్, చిత్తశుద్ధిని ఇలా తెలంగాణ యావత్ బలహీన వర్గాల ప్రజలు, సంఘాలు, మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరి సహకారం కోరుతా ఉన్నాం. నివేదికకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి ఫలాలు అందించేటువంటి విషయానికి సంబంధించి అందరి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఈ బలహీన వర్గాలకు సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క డిమాండ్ ఇలా దేశంలో మార్గదర్శకత్వంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకోవడానికి ఎన్ని నెగటివ్ ఎపిసోడ్స్ వచ్చినా పాజిటివ్ గా సహకరించిన మీడియా కూడా, ఎందుకంటే ఇది ఒక సామాజికంగా ఒక పెద్ద ఉద్యమం అన్నటువంటి పరిస్థితి ప్రతి వ్యక్తికి ఇందులో ఒక ఆలోచన. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి నివేదిక, కేబినెట్, శాసనసభ, చట్టాల లోపల ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్న సందర్భంగా మరొకసారి ఇందులో భాగస్వాములైనటువంటి అధికారులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సహచార ఈ కమిటీ సభ్యులతో పాటు మిగతా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు, బలహీన వర్గాలు, మేధావులు అందరూ కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో ప్రొఫెసర్స్, రకరకాల మేధావులతోటి ఇంటరాక్ట్ అయినాం. ఇవాళ ఇది ఒక పుస్తక రూపం, ఒక సమాచారంగా ఒక వచ్చింది అంటే అందరి యొక్క సహకారం ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయే విధంగా భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఈ తెలంగాణ బలహీన వర్గాల గొంతుగా వాళ్ళందరికీ అండగా ఉండే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని మనం చేస్తాం.